మై డియర్ స్టూడెంట్స్, నేనటి వీడియోలో మనం సింగిల్ డిజిట్ నెంబర్ అంటే ఎక్కువ సింగిల్ డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఎడిషన్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం. మరి ఇవాళ వీడియోలో డబుల్ డిజిట్ నెంబర్ ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు వాటిని ఎలా ఎడిషన్ చేయాలనేసి ఈ వీడియోలో మనం చూద్దాం. For suppose 26, 87, 32, 94, 84, 45 ఇటువంటి సమ్ను చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మరి దీనికంటే ముందుగా ఒక చిన్న ట్రిక్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే బ్యాలెన్సింగ్. మరి బ్యాలెన్సింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఈ ఎడిషన్ చేసినప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సపోజ్ బ్యాలెన్సింగ్ అంటే 25 బార్ 29 బార్ 25. దీన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఈ 2 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఎంత వస్తుంది? 11. అంటే 1 ఇక్కడ 1 ఇక్కడ. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 అను 5 ఎంత అవుతుంది? 8. 3 అను 5 8. మిగిలింది ఎంత? 2. 6 + 5 ఎంత అవుతుంది? 6 + 5 11. నిన్న వీడియోలో ఏం చెప్పుకున్నాం? 11 ఎలా రాయాలని చెప్పాను? 11ని -1. ఇక్కడ 1 + 4 ఎంత అవుతుంది? 5. సింగిల్ డిజిట్ అయితే రాసే అవసరం లేదు. 5 1 + 4 5. 5 + 2 7. 7 + 7 ఎంత? 14. 14 అంటే -4 అని రాద్దాం. మరి ఇక్కడ 4 + 6 ఎంత అవుతుంది? 10. 10 ఏమని రాయొచ్చు? -0. ఏంటిది? -0. ఇక్కడ లాస్ట్లో ఎంత వచ్చింది? ఇది మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎంత వచ్చింది? 0. ఆ 0ని ఇక్కడ వేయండి. ఇక్కడ ఎన్ని డాష్లు ఉన్నాయి మనకి? 1 2 3. ఎన్ని ఉన్నాయి? 3. ఓకే. మరి ఇటువైపు ఎడిషన్ చూద్దాం. 4 + 8 అంటే ఎంత? 12. అంటే -2. 2 + 9 ఎంత అయింది? 11. 11 అంటే -1. 1 + 3 4. 4 అంటే సింగిల్ డిజిట్ రాసే అవసరం లేదు. 4. 1 + 3 4. 4 + 8 ఎంత? 12 అంటే -2. 2 + 2 ఎంత అవుతుంది? 4. ఈ 4 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్గా వచ్చేదాన్ని. ఎంతది? 4. ఎన్ని డాష్లు ఉన్నాయి మనకి? 1 2 3. ఎన్ని డాష్లు వచ్చినాయి? 34. ఎంత వచ్చింది? 34. ఇప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేయాలంటే ఇందాక చెప్పినట్లే 0 ఈ 3 4 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అదేవిధంగా 3 మొత్తం దీని యొక్క టోటల్ ఎడిషన్ ఎంత? 370. అర్థమైంది కదా? ఇక్కడ ఏం చేసాను మనం? 10ని -0 అని, 11ని -1 అని, 12ని -2 అని, 13ని -3 అని రాసుకున్నాం. అదేవిధంగా దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా సింపుల్గా సాల్వ్ అవుతుంది.